అందుకని ముస్టండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలాసేపు మాట్లాడారు. అందులో కొన్ని పాయింట్లు తీసుకొచ్చి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మన వీడియోస్ చాలామంది చూస్తూ ఉన్నాను, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలే. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూడగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలనుకుంటారో కామెంట్ చేయండి. స్టార్ట్ చేయండి జగన్ గారు మీ భజన. ఈ పార్టీ పుట్టిందే గమనిస్తే మన ప్రయాణం అంతా కూడా రెండు పదాల పునాదుల మీద పుట్టింది. తెలిసిందే, విలువలు, విశ్వసనీయత. అబ్బో జగన్మోహన్ రెడ్డి గారు మీరు కొత్తగా మాట్లాడుతున్నారండి. మీ పార్టీ పుట్టింది తెలంగాణలో, మీ పార్టీ పెట్టింది శివ అనే వ్యక్తి. ఇప్పుడు ఆ పార్టీని మీరు ఆంధ్రాకి లాక్కెళ్ళిపోయారు, అదంతా పక్కన పెట్టేసండి. మీ పార్టీ పుట్టింది ఫస్ట్ తెలంగాణలో అండి. పార్టీ పెట్టిన పేరు వచ్చేసరికి శివ, అది కూడా రెండు పేర్లే మీరు గుర్తిస్తూ ఉన్నారు. ఓకే, కానీ విలువలు, విశ్లేషణ ఇవన్నీ మాట్లాడొద్దు ప్లీజ్. ఓకే, ఇంకా ఈ మధ్య కాలంలోనే చూసాం మహేష్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ స్పీడ్గా వస్తుంది గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ నేనే స్పీడ్ చేసినాను, ఎందుకంటే మళ్ళీ కొంచెం లాగు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్ట మహేష్ గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సో కొంచెం స్పీడ్గా పోతుంది, ఏమనుకోమాకండి. పుట్ట మహేష్ డ్రగ్స్ సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. పార్లమెంటు సభ్యుల చరిత్రలో మన కళ్ళ ఎదుటినే ఒక మాజీ ముఖ్యమంత్రి ఈయన మీద 27 పెండింగ్ కేసులు ఉండొచ్చు, కానీ ఒక ఎంపీ మీద ఒక ఆరోపణ వస్తే ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక న్యాయము, వేరే వాళ్ళకి న్యాయమా? పాపం మహేష్ గారు తప్పు చేశారండి. ప్రతి ఒక్కరు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ఆయననే టార్గెట్ ఇస్తూ ఉన్నారు. టీడీపీ పార్టీ ఆయనని పక్కన పెట్టేసింది కదా, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండదు గిట్లని చెప్పి టీడీపీ పార్టీ వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చింది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఒక్కళ్ళకి నోటీస్ ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూసినా? ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు టీడీపీ పార్టీలో ఉన్నారు, జనసేన పార్టీలో ఉన్నారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక ఫోటో చూపిస్తానండి, ఏ ఫోటో అదే ఓకో. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అందరికి తెలిసిన ముచ్చటనే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగ అధ్యక్షుడిన. ఈయన డ్రగ్స్లు తీసుకుంటా ఉంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం. యాడండి మీరు పార్టీలోకి వెళ్ళి పీకింది, ఆడ పీకిరు కొకేన్. ఇది కొకేను. జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యకర్త, అదే ఆ లీడరు విద్యార్థులకు అలవాటు చేస్తూ ఉంటే పట్టుకుంటే ఆ కార్యకర్తని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాల. ఈయన కూడా నీతులు చెప్తా ఉన్నాడండి. పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు ఈయన. ఇగో ఏదైనా సరే కానీ ఒక పాత సామెత ఒకటి ఉంటుంది, మనం చేసేదే మన మీదనే కుప్పలు ఉన్నాయి. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా చూసే వాళ్ళందరూ ఏంట్రా బాబు, ఇంకా కోతి ఏదో డైలాగ్ ఉంటుంది ఏంటన్నది, సరే ఏదో ఒక డైలాగ్ లాగానే గుర్తుకొస్తాయి టైంకి. సో జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ కూడా ఇట్లానే ఉంది. మన మీదనే పెండింగ్ కేసులు ఇప్పటివరకు 27 కేసులు ఉన్నాయి. ఒక కేసు ఆరోపణ వచ్చింది, దాని మీద ఈయన గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. సరే ఆ 27 కేసులు ఫస్ట్ క్లియర్ చేయండి, ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడుతులే. మన కళ్ళ ఎదుటనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే, సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి డ్రైవర్ సుబ్రహ్మణ్యన్ అనే ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఆ వ్యక్తుల్ని ఇంటికి పిలిపించి భలే చంపా బాగిట్లని చెప్పి భోజనం పెట్టింది మీరు కాదా? ఆ గోరెంట్ల మాధవ్ బట్టలు మొత్తం తీసేసి ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ మాట్లాడినోడిని ఇప్పుడు వరకు పార్టీలో ఎందుకు ఉంచుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? సరే అది మీ పర్సనల్ అనుకుందాం. అంబటి రాంబాబు గారు వయసు పెరుగుతూ ఉన్నా కూడా మహిళలు 16-18 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు కావాలంట, అంటే మైనర్ పిల్లలు కావాలంట అంబటి రాంబాబు గారికి. అప్పుడు ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు? పార్టీలో ఉంచుకొని అన్ని కార్యక్రమాలకి తోడుగుంచుకున్నారు కదా. పోలీసులు ఎక్కడైనా అడ్డొస్తే ఎవరు నువ్వు నన్ను కొడతావా, నన్ను పడతావా గిట్లని చెప్పి అంబటి రాంబాబు గారు పోలీసులతో ఎలా ప్రవర్తిస్తారో మీరు చూస్తలేరా? మీరు చెప్పే మాటలు అన్నీ శుద్ధి లెక్క, అంటే ఏదైనా సోది లెక్క ఉందా అండి? మీరు చేసేవేమో ఇట్లాంటి పనులు మళ్ళీ వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇక్కడ మళ్ళీ మీరు బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడారు. బిఆర్ నాయుడు గారితో పాటు ఉన్న ఒక లేడీ మీ దగ్గరికి వచ్చి, అయ్యా జగన్ బాబు బిఆర్ నాయుడు గారు నన్ను మాట్లాడొద్దు, గలీజుకుంటుంది, అంటే వాళ్ళ వయసుకు మించిన మాటలు మనం మాట్లాడొద్దు, నన్ను ఇలా వాడేసుకొని వదిలేసుకున్నారు, నన్ను అసభ్యకరంగా అన్నీ చేసేసాను, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు గిట్లని చెప్పి ఆ మహిళ వచ్చి మీతో మాట్లాడిందా? లేకుంటే బిఆర్ నాయుడు గారు బట్టలు మొత్తం విప్పేసి లేకుంటే ఏదో చేసుకున్నట్టు మీరేమైనా చూసిలా? ఒక వీడియో తీసుకొచ్చి, అది ఏ వీడియోనో ఏది క్లారిటీ లేకుండా పోయింది, కానీ ఆ వీడియోని తీసుకొచ్చి బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి బయటికి రావాలి, టీటీడీ చైర్మన్ని రాజీనామా చేయాలి గిట్టని చెప్పి అందరూ అరుస్తూ ఉన్నారు. ఆ బిఆర్ నాయుడు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లడ్డూలో కల్తీ జరిగింది గిట్టని చెప్పి రుజువు చేశారు. ఆ తర్వాత ఈ వైసీపీ నాయకులు అందరూ కలిసి 50 కోట్లు తయారు చేసుకొని ఒక ఫేక్ భగవద్గీతని ప్రింట్ చేయించి జనాలకు పంపించారంట. అందులో అసలు వాక్యాలు లేదు, ఏమీ లేదు.
ఆ స్కాము బయట పెట్టారు. మళ్ళీ క్రైస్తవులు వేరే మతస్థులను అందరినీ తీసుకొచ్చి తిరుమలలో వ్యాపారం చేపించిండు మన జగన్మోహన్ రెడ్డి, అది కూడా బయటికి తీసేసిండు. సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భువన కరుణాకర్ రెడ్డి అంటే టీటీడీ మాజీ చైర్మన్ అన్నమాట. సో ఆయన కూడా చేసిన అక్రమాలన్నీ బయటపడతా ఉంటే వీళ్ళకి నచ్చుతలా. వీళ్ళందరూ కాదు బేసిక్గా మాట్లాడుకుందామని మనం ఫ్రీగా మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కార్యకర్తలతోని వాళ్ళ లీడర్లతోని మనం చెప్పాలి, ఇగో మనం అధికారంలోకి వచ్చాక ఇది చేస్తాము, మనం అధికారంలోకి వచ్చాక అది చేస్తాము గిట్లని చెప్పి వాళ్ళందరికీ ఒక భరోసా ఇస్తే వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇగో జగనన్న అధికారంలోకి వచ్చాక మనందరికి ఇది చేస్తాడు గిట్లని చెప్పి వాళ్ళందరూ భరోసా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, మనం రేపట్ల అధికారంలోకి వచ్చాక 2.4 చూపిస్తాను గిట్లని చెప్పి మాట్లాడతారు. లేకపోతే ఇంకా రెండు సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఏముంది, ఆ 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఇక మనమే వచ్చేది గిట్టని చెప్పి భ్రమలో మాట్లాడుతూ ఉంటాడు. లేకపోతే నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తాను గిట్టని చెప్పంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేస్తారు, అధికారంలోకి వచ్చాక జనాలు వచ్చే ముందు గ్రీన్ మ్యాట్లు బ్యారిగేట్లు ఎందుకు పెట్టిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు? అంటే జనాలు అంటే మీకు అంత చనువా? జనాలు ఓట్లేసిపోతారు ఇంకా వాళ్ళు ఎటైనా పోనీ గిట్లని చెప్పి అనుకోవడమా? ఇట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదండి. సరే మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఉపయోగపడే మాటలు ఏమైనా మాట్లాడారంటే వాళ్ళ కొంపలు అది జరిగింది, వీళ్ళ కొంపలు అది జరిగింది, ఈయన ఆడికి పోయిండు, వాళ్ళు ఈడికి ఎందుకు వచ్చారు ఇట్లని చెప్పి మాట్లాడేమో తప్ప మీ పార్టీ గురించి ఎప్పుడండి మీరు మాట్లాడేది? మీరు చేసే కార్యక్రమాల గురించి ఎప్పుడండి మీరు చేసేది? సరే మీరంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ కార్యక్రమాలు చేస్తారో అదంతా పక్కన పెట్టండి, కానీ మీ పార్టీ గురించి చెప్పుకోండి, మీ పార్టీ గురించి మాట్లాడుకోండి. వాళ్ళ ఇంట్లో వాడు దూరిండు, వీళ్ళింట్లో ఈడు దూరిండు ఇట్లని చెప్పి మాట్లాడే బదులు ఇక అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పేంత లేదులే, కానీ కొంచెం చూసుకొని ఇప్పటికైనా ప్రెస్ మీట్లు పెట్టండి. మీరు ప్రెస్ మీట్ పెట్టేదానికి ఒక 30 నిమిషాలు వెయిట్ చేయాలా. మీరు మాట్లాడే 30-40 నిమిషాలకి వేరే వాళ్ళ గురించి మాట్లాడకండి. ఇగో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి గిట్లనే మాట్లాడారు, నారా లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేసి గట్లనే మాట్లాడారు, చంద్రబాబు గారిని అయితే గలీజ్గా మాట్లాడారు. ఎట్లా అయిపోయింది మీ సిచ్యువేషన్? ఇప్పటికీ వాళ్ళ గురించి గిట్లనే మాట్లాడారు అనుకో, ఇక నెక్స్ట్ ఆ 11 గాడుగా ఉండకుండా పోతుంది. సో ఇదండి ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూసి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.